హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్స్ గ్రోత్ జర్నీ. ఈరోజు నా ట్రేడింగ్లో 1500 రూపీస్ లాస్ అయ్యాను. మార్కెట్ స్టార్ట్ అవ్వకముందుకు నా అనాలిసిస్ ప్రకారం నేను పుట్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మరో వ్యూలో కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఫలితం స్టాప్ లాస్ హిట్. సో చివరికి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఆ ట్రేడ్ మాత్రం మన ఒకటిలో పడుతుంది. సో మీ అనాలిసిస్ని నమ్మండి, ఇతరుల సజెషన్స్ని కాదు. ఈరోజు నా ట్రేడింగ్లో నేను ఒక జీవితాంతం గుర్తుండిపోయే లెసన్ నేర్చుకున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నేను నేర్చుకున్న లెసన్స్ని, నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, మార్కెట్ ఇవాళ స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి వెంటనే బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. నిఫ్టీ కూడా సేమ్. సో ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ ప్లస్లో, నిఫ్టీ సెన్సెక్స్ బ్రేక్ ఈవెన్ దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకుందాము బ్యాంక్ నిఫ్టీలో. ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ నిఫ్టీ స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం సెకండ్ క్యాండిల్ కూడా గ్రీనే ఫామ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ స్లో అయిపోయింది. సడన్గా బిగ్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత నిఫ్టీ ఏమీ అక్కడే ఫ్లాట్ ఓపెన్ అయింది. ఎస్టర్డే క్లోజింగ్ దగ్గరే స్లో అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను కాల్ ఆప్షన్, బట్ ఇది స్లో అయిపోయింది. మళ్ళీ ట్రాప్ చేస్తుందేమో అని ఆగాను. ఒక రిట్రేస్మెంట్ తర్వాత తీసుకుందాం అనుకుంటున్నాం, కానీ రిట్రేస్మెంట్ ఇవ్వకుండా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతే ట్రేడ్ మిస్ అయిపోతాం. ఓకే, తీసుకుందాం కాల్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీలో 58,100 200 తీసుకున్నాను. 58,200 స్పాట్ ప్రైస్ దగ్గర ఒక లాట్ బై చేశాను 505కి. సో స్టాప్ లాస్ పెట్టుకుందాము 50 పాయింట్స్. 505 మైనస్ 54 55. 455కి స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో ప్లేస్ అయింది స్టాప్ లాస్ ఆర్డర్. ట్రేడ్ తీసుకున్న తర్వాత పొజిషన్ పాజిటివ్లోకి వచ్చింది. 500 300 ప్లస్లో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ మొమెంటం ఇస్తుంది. నిఫ్టీ మాత్రం స్లో అయిపోయింది. గ్రీన్ క్యాండిల్ ఓకే, నిఫ్టీ కూడా అప్సైడ్ మొమెంటం ఇస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ 58,000 సైకలాజికల్ మార్క్ ఉంది. సో మేబీ ఇది మళ్ళీ దీన్ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుండొచ్చు. రిట్రేస్మెంట్ యాక్చువల్లీ రిట్రేస్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత, బట్ ఇది ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ చూసేసి మూమెంటం కంటిన్యూ అవుతుందేమో ఇక్కడ వరకు అని ఎంట్రీ ఇచ్చాను. చూద్దాం ఏమవుతుందో. ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయిందంటే ఎగ్జిట్ అయిపోవడమే. ఓకే, ప్రస్తుతం మన పొజిషన్ గ్రీన్లో ఉంది. లాస్ పెరిగింది, ఆల్మోస్ట్ 900కి వచ్చేసింది. బ్యాంక్ నిఫ్టీకి రిట్రేస్మెంట్ తీసుకుంటుంది.
ఇక్కడ 58,000 మార్క్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు దీన్ని మర్చిపోయా. ఇంకెవరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకరికి వచ్చిందంటే స్టాప్ లాస్ ఇట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎంట్రీ ఇచ్చాము 58,200 దగ్గర. సో 200 పాయింట్స్ డౌన్ అయిందంటే ఈజీగా మనది స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. తొందరగా ఎంట్రీ ఇచ్చాము. మిస్టేక్ జరిగిపోయింది ఇక్కడ. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 450కి స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకుంది. రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళని చూస్తుంది. ఇక్కడ ఎంట్రీ ఇవ్వాల్సింది యాక్చువల్లీ. సో మిస్టేక్ జరిగిపోయింది. ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇది ఎక్కువ ట్రాప్ చేస్తూ ఉంటుంది మార్కెట్లో. సో కొంచెం వోలటైలిటీ కూడా ఉంటుంది. మేబీ మళ్ళీ కూడా డౌన్ సైడ్ రావచ్చు, మళ్ళీ అప్ సైడ్ రావచ్చు, మళ్ళీ డౌన్ సైడ్, మళ్ళీ అప్ సైడ్, ఇలా వెళ్ళవచ్చు, మళ్ళీ డౌన్ సైడ్. ఇలా మూమెంటం ఇస్తుంది ఎక్స్పైరీ రోజు. సో నిఫ్టీ ఎక్స్పైరీ, సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు చాలా జాగ్రత్తగా కాషియస్గా ఉండాలి. రిస్క్ తీసుకోవద్దు, ఓవర్ ట్రేడింగ్ చేయవద్దు. ఇక నేను కాల్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే, నిన్న మార్కెట్ 58,000 దగ్గర ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. సో 57,500 దగ్గర వరకు టచ్ కాలి కానీ 57,550 నుంచి మళ్ళీ రికవరీ అయ్యి మళ్ళీ కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ 1 o'clock నుంచి బిగ్ మూమెంటం ఇచ్చింది. సో టూ తర్వాత స్లైట్లీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకున్నాను. బిగ్ బయింగ్ జరిగిందో 57,550 నుంచి 58,000 వరకు ఆల్మోస్ట్ 450 పాయింట్స్ ఇది మూమెంటం ఇచ్చింది. సో ఇక్కడ బయర్ స్ట్రాంగ్గా ఉంటారనుకున్నాను. బయింగ్ స్ట్రాంగ్గా ఉందనుకొని సో ఇదే మూమెంటం కంటిన్యూ అవుతుందేమో అనుకొని ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ స్లైట్లీ గ్యాప్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ గ్యాప్ డౌన్ అయిపోయి బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఫామ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఇదే మూమెంట్ కంటిన్యూ అవుతుంది అనుకొని. బట్ అవుతుంది, బట్ ఏంటంటే ఇక నేను రిట్రేస్మెంట్ తీసుకోవడం మర్చిపోయాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం అప్ సైడ్ వేస్తుంది. బట్ మన రిస్క్ 1,500 రూపీస్ కన్నా ఎక్కువ రిస్క్ లేదు. సో మన క్యాపిటల్ని బట్టి, మన రిస్క్ కెపాసిటీ బట్టి ట్రేడ్ వాళ్ళ ముగించేయాలి. సో మనం ఈ 1,500 రూపీస్ లాస్ట్ని ఇవాళ ముగించేయాలి. Thanks for watching. See you tomorrow. Bye bye.